హలో నమస్తే, వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. మన లాస్ట్ పార్ట్లో మనం ఇయర్ ప్లాన్ అంటే చూసాం. ఈ పార్ట్లో మనం యూనిట్ ప్లాన్, దాని ఆబ్జెక్టివ్స్, డెఫినిషన్స్ అండ్ క్రైటీరియా ఆఫ్ గుడ్ యూనిట్ అనేది మనం చూద్దాం. అయితే యూనిట్ ప్లాన్ అంటే ఏంటి? యూనిట్ ప్లాన్ స్టాండ్స్ ఫర్ ద ప్లానింగ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షనల్ వర్క్ ఆఫ్ ద సెషన్ by dividing the prescribed syllabus into some well-defined and meaningful units. ఓకేనా? అయితే ఇక్కడ యూనిట్ ప్లాన్స్, మన ఇయర్ ప్లాన్ మనం చూసాం. ఇయర్ ప్లాన్లో ఏమనుకుంటున్నాం అంటే మనం సంవత్సరం మొత్తం ఎలా కరికులం ప్లాన్ చేయాలో చేసుకున్నాం కదా. ఇది యూనిట్ తర్వాత కరికులం మొత్తం కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ని దగ్గర ఉన్న చాప్టర్స్ని, సంబంధం చాప్టర్స్ని ఒక యూనిట్ చేస్తాం అనమాట. ఇలాగే ఈ విధంగా యూనిట్ ప్లాన్ అనేది చేసుకుంటాం. ప్లానింగ్ ద instruction work of the session by dividing the prescribed syllabus into some well defined and meaningful units. దీన్ని బేసికల్గా యూనిట్ ప్లానింగ్ అంటాం. యూనిట్ ప్లాన్ అనేది హెచ్సి మారిసన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. సో అకార్డింగ్ టు హిమ్, a unit consists of a comprehensive series of related and meaningful activities so developed as to achieve pupil purposes, provide significant educational experiences and result in appropriate behavioral changes. స్టూడెంట్లో మనం ఒక బిహేవియర్ చేంజెస్, సరైన బిహేవియర్ చేంజెస్ తేడానికి మనం ఒక యూనిట్ అంటే కొన్ని చాప్టర్స్ని, మీనింగ్ఫుల్ యాక్టివిటీస్గా ఉన్న కొన్ని చాప్టర్స్ని ఒక యూనిట్గా చేసి అప్పుడు ఆ విద్యార్థి మనం ఆ పర్పస్ మనం ఎలాగా నెరవేర్చుతో మనం చూసుకుంటాం అనమాట. ఓకే, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్ ఇన్ అప్రోప్రియేట్ బిహేవియరల్ చేంజెస్. ఒక యూనిట్ అయిన తర్వాత ఆ అబ్బాయిలో ఒక అప్రోప్రియేట్ బిహేవియరల్ చేంజ్ అనేది వస్తుందన్నమాట. దీన్ని హెచ్సి మారిసన్ డిఫైన్ చేశారు. తర్వాత అకార్డింగ్ టు ప్రెస్టన్, ఇట్ ఈస్ ఎ లార్జ్ బ్లాక్ ఆఫ్ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ యాజ్ కెన్ ఓవర్ వ్యూడ్ బై ద లెర్నర్. ఓకేనా? రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్సే అంటే మనం ఒక యూనిట్ తీసుకుంటే యూనిట్ దగ్గర చెప్పాను ముందే, ఇవన్నీ మనం తీసుకుని ఒక యూనిట్గా ఒక బ్లాక్ ఆఫ్ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అనమాట. ఒక బ్లాక్ అంటే ఏంటి? కొన్ని కలిసి ఒక బ్లాక్ అంటాం అనమాట. అలా యూనిట్లో కొన్ని రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉంటాయన్నమాట. ఇవి మనం లెర్నర్ని బేస్ చేసుకుని మనం తయారు చేయాలి. According to Samford, unit is an outline of carefully selected subject matter which has been isolated because of its relationship to pupils' needs and interests. విద్యార్థి అవసరాలు, అతని ఇంట్రెస్ట్ బట్టి మనం ఏం చేయాలంటే కొన్ని సెలెక్టెడ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ విచ్ హ్యాస్ బీన్ ఐసోలేటెడ్, కొన్ని వేరు చేసి వాటిని మళ్ళీ ఒక విధంగా ఒక యూనిట్గా చేసి మనం అమ్మాయికి లేదా అబ్బాయికి మనం చెప్పాలి. దాన్ని యూనిట్ అని అంటారు. అయితే క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ యూనిట్, మనం ఒక గుడ్ యూనిట్ అనడానికి దాని క్రైటీరియా ఏంటి అక్కడ మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద నీడ్స్, క్యాపబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ. యాక్చువల్గా ద స్టూడెంట్ యొక్క నీడ్స్ ఏంటి, అవసరాలు ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి, అతను ఇంట్రెస్ట్ ఏంటి అని మనం ముందు వ్యూలో పెట్టుకోవాలి ఒక యూనిట్ తయారు చేసే ముందు. ఆ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ప్లాన్డ్ ఫర్ బెటర్ లెర్నింగ్. అంతేకాకుండా యూనిట్ తగ్గట్టు మనం కొన్ని ప్లాన్ చేసుకోవాలి. ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, డెమోన్స్ట్రేషన్స్ కానీ. ఓకేనా? ఇది ఎక్స్పెరిమెంట్స్, కొన్ని టాపిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ టెస్ట్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. డెమోన్స్ట్రేషన్, ఫీల్డ్ ట్రిప్స్, కొన్నిటికి మనం ఫీల్డ్ ట్రిప్స్ కొన్ని యూనిట్స్ మనం తీసుకెళ్ళవచ్చు. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ బి టేకెన్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ముందు అకాడమిక్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ న్యూ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏంటంటే యూనిట్ వల్ల మనకి ఆ విద్యార్థికి కొత్త ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా రావాలి. నెక్స్ట్, ఫెమిలియర్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద యూనిట్. ఒక యూనిట్ మనం తీసుకున్నప్పుడు దగ్గర టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం కదా. ఎన్విరాన్మెంట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోని ఎకాలజీ ఉంటుంది, అలాగే కొన్ని ఫుడ్ చైన్స్ ఉంటాయి. అలాంటి దగ్గర టాపిక్స్ అన్ని మనం ఒక టాపిక్లో మన యూనిట్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. యూనిట్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ కోఆపరేటివ్ ప్లానింగ్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది చాలా తక్కువ మన అకాడమిక్ దీంట్లో జరగడం, కానీ టీచర్స్, స్టూడెంట్స్ కూడా కోఆపరేటివ్గా చూసుకుని యూనిట్స్ అనేవి తయారు చేసుకుని అంటారు. ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు సోషల్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆర్గనైజర్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇంటూ యూనిట్స్ ఎక్స్పీరియన్స్,
ఆర్గనైజ్ ద సిమిలర్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒకే సబ్జెక్ట్ మ్యాటర్ని ఒకే దగ్గర ఆర్గనైజ్ చేయాలి. టీచర్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్ కంటెంట్ సో దట్ షీ కెన్ డిసైడ్ ద డిఫికల్ట్ యూనిట్స్. అంటే టీచర్కి యాక్చువల్గా ఐడియా అనేది ఉండాలన్నమాట. ఏది డిఫికల్ట్ సబ్జెక్ట్, ఏది ఈజీ సబ్జెక్ట్. డిఫికల్ట్ సబ్జెక్టులన్నీ ఒక యూనిట్లో పెట్టామనుకోండి, అది చాలా ఆ స్టూడెంట్ కష్టమైపోవచ్చు. కాబట్టి డిఫికల్ట్ లెవెల్ బట్టి 2-3 టాపిక్స్, ఈజీ టాపిక్స్, డిఫికల్ట్ లెవెల్ కలిపి మనం పెట్టాలి. కానీ అన్నీ ఒక యూనిట్లో డిఫికల్ట్ పెడితే ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. దానికి ఏంటంటే టీచర్కి ఆ సబ్జెక్ట్ కంటెంట్ మీద నాలెడ్జ్ అనేది త్వరగా ఉండాలి. నెక్స్ట్, ద అవైలబిలిటీ ఆఫ్ పీరియడ్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అలాగే పీరియడ్స్ కూడా మనకి ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో మనం కన్సిడర్ చేయాలి. అప్పుడే యూనిట్ ప్లాన్ అనేది మనం కరెక్ట్గా తయారు చేయగలం. క్రైటీరియా మనం బ్రీఫ్గా చూసుకుంటే ఇలా అనొచ్చు: ప్రిపరేషన్ అండ్ మోటివేషన్, నోయింగ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రెజెంటేషన్, ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్, సమ్మరైజేషన్, రివ్యూ అండ్ డ్రిల్, ఎవాల్యుయేషన్. ఓకే, ఇవి మనం బేసిక్గా మనం ముందు చెప్పిన పాయింట్లే క్రైటీరియా ఆఫ్ గుడ్ యూనిట్ని మనం క్లుప్తంగా చెప్పుకుంటే ప్రిపరేషన్, మోటివేషన్ చేయాలి. నోయింగ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేయడానికి మనకున్న అక్కడ మన ఏంటి ఉన్నాయి మన దగ్గర, అవి అసెట్స్ ఏంటి, అవన్నీ మనం చూసుకోవాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. సమ్మరైజేషన్, లెసన్ యూనిట్ అయిన తర్వాత సమ్మరైజ్ చేసి దాని మీద రివ్యూ అండ్ డ్రిల్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవాల్యుయేషన్. మొత్తం యూనిట్ మీద ఎవాల్యుయేషన్ అనేది మనం చేసుకోవాలి. యూనిట్ ప్లాన్ ఇస్ అ సిరీస్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ డిజైన్డ్ అరౌండ్ ఎ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ లెసన్. అంటే యూనిట్ ప్లాన్ అనేది సిరీస్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ అనమాట. యూనిట్ ప్లాన్ అంటే మీకు ఏం చెప్పాను, కొన్ని టాపిక్స్ అన్ని కలిపి యూనిట్గా మనం డిజైన్ చేస్తాం. కాబట్టి ఇది ఏంటంటే మనం ఒక బంచ్ ఆఫ్ లెసన్స్ అని చెప్పొచ్చు యూనిట్ ప్లాన్. దీనిలో ఏంటంటే మన సిరీస్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ అనేవి ఉంటాయి, డిజైన్ అరౌండ్ ఎ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ లెసన్. యూనిట్ ప్లాన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ teachers selects, organize, order, evaluate and revise both what they teach and how they teach it. ఓకేనా? ఏం చేస్తారంటే యూనిట్ ప్లాన్ టీచర్ ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని, ఆర్గనైజ్ చేసుకొని, ఆర్డర్లో పెట్టుకుంటారు అనమాట. ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చెప్పాలి, ఏ టాపిక్ చెప్తే తర్వాత టాపిక్ అర్థమవుతుంది, అలా ఆర్డర్లో పెట్టుకొని ఎవాల్యుయేట్ చేయడానికి, రివైజ్ చేయడానికి, అన్నీ ఎలా టీచ్ చేయాలి, ఏం టీచ్ చేయాలి అనేది మొత్తం వాళ్ళ మైండ్లో పెట్టుకొని యూనిట్ ప్లాన్ అనేది తయారు చేస్తారు. యూనిట్ ప్లాన్ వాజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గెస్టల్ట్ సైకాలజీ. ద కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు వన్ అనదర్ విత్ ఇన్ ఏ యూనిట్. ఆల్రెడీ 2 times నేను చెప్పాను. అంటే మన కాన్సెప్ట్స్, ఒక యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ అనేవి ఒక దానికొకటి రిలేట్ అయి ఉండేది. అప్పుడే మనం బేసిక్గా అంటే మనం పిల్లలు చెప్పింది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్టెప్స్ ఇన్ యూనిట్ ప్లాన్: సెలెక్ట్ ఏ యూనిట్ చాప్టర్, ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి, యూనిట్ డివైడ్ ద యూనిట్ ఇంటూ సబ్ యూనిట్స్. యూనిట్ని అలాగే చెప్పుకున్న దానికి మళ్ళీ తిరిగి సబ్ యూనిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఈ సబ్ యూనిట్ ఫార్ములేట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. డెవలప్ ఇన్స్ట్రక్షనల్ ప్రొసీజర్స్ ఫర్ ఈచ్ యూనిట్స్. ఇన్స్ట్రక్షనల్ ప్రొసీజర్ వుడ్ ఇంక్లూడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్, మెయిన్ టీచింగ్ పాయింట్స్. ఓకేనా? ఇన్స్ట్రక్షనల్ ప్రొసీజర్ అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎందుకు, ఒక్కొక్క టాపిక్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో మెయిన్ టీచింగ్ పాయింట్స్ ఏమైనా మనం ప్లాన్ చేసుకోవాలి. టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, మెథడ్స్, మనం ఏ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ యూజ్ చేయాలి, ఆ పర్టికులర్ యూనిట్కి ఏ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ యూజ్ చేస్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది, మెథడ్స్ ఏం యూజ్ చేయాలి, అలాగే మీడియా మనం యూజ్ చేయాలి, ఏంటి చూపించాలి, ఏ ఇమేజెస్ వాడాలి, ఏ మీడియా చూపించవచ్చు. ఇప్పుడు స్మార్ట్ క్లాస్ కూడా యూజ్ చేస్తారు, ఏ వీడియోస్ చూపిస్తే పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. అంతే. లాస్ట్లో ఏంటంటే ప్లాన్, ప్రిపేర్, ఎవాల్యుయేషన్, క్వశ్చన్స్. అంతే. మనం యూనిట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనం ఏ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి మన ఎక్స్ప్లెయిన్ చేసిన యూనిట్ బాగా అర్థమవుతుంది, అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఎన్ష్యూర్ దట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ మెట్. మనం ఎంత ప్లాన్ చేసుకుంటుంది ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి మనం మీట్ అవుతున్నాం లేదన్నది మనం తప్పనిసరిగా మనం క్లియర్ చేసుకోవాలి. మన యూనిట్ ప్లాన్ అనేది గెస్టల్ సైకాలజీతో మనం చేయాలని చెప్పాం కదా. అయితే అసలు గెస్టల్ సైకాలజీ అంటే ఏంటంటే, దిస్ థియరీ ఎంఫసైజెస్ దట్ ద హోల్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇట్స్ పార్ట్స్. అంటే మనం ఒక హోల్ థింగ్, ఇప్పుడు యూనిట్ తీసుకోండి, మన యూనిట్ని కొన్ని లెసన్స్ కలిపి మనం చేస్తామన్నమాట. ఒక్కొక్క లెసన్కి చూడడం కన్నా ఈ అన్ని లెసన్స్ కలిపి యూనిట్ చేసినప్పుడు దానికున్న క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మన ఎవ్రీడే లైఫ్లో మనం జిగ్జా పజిల్స్ చూస్తాం. అయితే జిగ్జా పజిల్స్ చూసినప్పుడు అవి వేరుగా చూసినప్పుడు దానికి ఇంపార్టెన్స్ మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏదంటే రాదర్ లుకింగ్ అట్ ఈచ్ పీస్ యాజ్ ఇండివిజువల్ యూనిట్, అంటే మనం ఒక ఇండివిజువల్ ఈచ్ పీస్ చూసాకన్నా ఎలా అయితే మనకి మీనింగ్ఫుల్గా ఉంటుందంటే అవన్నీ కలిపి ఒక బిగ్ పిక్చర్ చేసినప్పుడే అది మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా పారాగ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి,
ఈ పారాగ్రాఫ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, వేరే వేరే వర్డ్స్ చూడండి. కంప్లీట్, జిగ్జా, పజిల్స్, ఇలా రాదర్, దెన్, ఇలాగా ఒక్కొక్క వర్డ్ మనం తీసుకున్నప్పుడు అవి ఒక మీనింగ్ అనేది ఇవ్వన్నమాట. ఇప్పుడు మీనింగ్ ఇస్తే మొత్తం ఈ వర్డ్స్ అన్ని కలిపి ఒక పారాగ్రాఫ్ చేసినప్పుడే మనకి ఆ పారాగ్రాఫ్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది. అలాగే యూనిట్ అనేది కూడాను వేరే వేరే చాప్టర్స్ వేరే వేరే చూసినప్పుడు ఉన్న మీనింగ్ కన్నా వాటిని కలిపి యూనిట్గా చేసుకున్న మీనింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇదే అండి ఫార్మాట్ ఆఫ్ యూనిట్ ప్లాన్. మీరు చూడండి కొంచెం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.